ఒకప్పుడు పేరు మోసిన రేవు పట్టణం మోట్పల్లి ఇప్పుడొక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఘనమైన గత చరిత్రకు పట్టాభిషేకం చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. విదేశ వ్యాపారంలో ఆంధ్రప్రదేశానికి మకుటాయమానంగా నిలిచిన మోటుపల్లిని అందరూ గుర్తుంచుకునేలా తీర్చిదిద్దడానికి పథకరచన జరుగుతోంది. బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లి కాకతీయుల కాలం నుంచి శైవ క్షేత్రంగాను పేరు మోసిన ఈ చారిత్రక ప్రదేశం ఇక మీదట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ దాని పూర్వ వైభవాన్ని కళ్లకు కట్టేలా సిద్ధమవుతోంది. ఇప్పటి బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లి ఒకప్పుడు పేరు మోసిన రేవుపట్నం, బౌద్ధం విలసిల్లిన ప్రదేశం. ఇప్పుడక్కడ కనిపించేవి మాత్రం ఆనాటి తీపి గుర్తులే. కాకతీయులు నిర్మించిన వీరభద్రస్వామి ఆలయం, వాణిజ్య వైభవాన్ని చాటి చెప్పే రెడ్డిరాజుల నాటి శాసనాలు మాత్రమే మనకు మిగిలిపోయిన ఆనవాళ్లు. ఈ ఆహ్లాదకరమైన సముద్ర తీరం కేవలం విహారయాత్రకు పనికొచ్చే బీచ్ మాత్రమే కాదని, ఒకప్పుడు అక్కడొక రేవు పట్టణం వెలసిల్లి వాణిజ్యం కేంద్రంగా పేరు మోసిందని ఈ తరానికి తెలియదు. అందుకే గతకాలపు ఘనకీర్తిని నేటి తరానికి తెలియచెప్పి ఆకట్టుకునేందుకు దీన్నొక పర్యాటక కేంద్రంగా మార్చటానికి అధికారులు సిద్ధమవుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇక్కడి వీరభద్రస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం పూర్వ వైభవం సంతరించుకునేలా సొగసులు అద్దేందుకు కలెక్టర్ వెంకటమురళి ఈ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాయి గారా బాపట్లో ఏజీ కాలేజ్ తెలుగే కదా, ఇది కన్నడనా? ఇది తెలుగు కూడా ఏమవుతుందంటే 1000-1200 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి. అప్పుడు అక్షరాల్ని మనం కష్టంగా చదువుతాం. లైన్లలో ఆయన గణపతి దేవుడు అభయ శాసనం, మన కాకతీయుల ఫౌండర్ గణపతి దేవుడు ఏమని అంటే, ఇది ఇంతకుముందు పెద్ద రేవు, అంటే వ్యాపారులకి దొంగలు కానీ ఇతర ఏదైనా వాటి నుంచి నాదే బాధ్యత అని ఇచ్చాడు రాజు. సో దొంగల నుంచి మీకు ఎటువంటి ప్రమాదం, అభయశాసనం, దొంగలు ఎవరు దోచుకోరు, కేవలం ప్రకృతి విపత్తులు తప్ప మిగతా అన్నిటి నుంచి నేను రక్షిస్తాను అని వేశాడు. మోటుపల్లికి ఒకప్పుడు ఎలాంటి పేరు ఉండేదో ఇప్పటికీ అక్కడ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే పూర్వ వైభవం తెస్తే పర్యాటక కేంద్రంగా వర్ధిల్లి స్థానికంగా వ్యాపారాలు పెరుగుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. పర్యాటకంగా గుర్తించి ఈ పర్యాటకం గుర్తించినప్పుడు ఈ ప్రజలకి అందరికి కూడా చాలా మేలు జరుగుద్ది. అలాంటి పంచాయతీ కాబట్టి దీన్ని మళ్ళీ పూర్వం వైభోగం మళ్ళీ తేవాలనే మా ఆశ. మా అందరికీ ఉపాధి దొరుకుతుందని, మా ప్రజలందరూ కూడా బాగుపడతారని మా కోరిక. అట్లా ఇట్లా మళ్ళా మొన్న కూడా ఇటీవల కలెక్టర్ గారు సందర్శించారు, చూశారు. ఇవన్నీ ప్రదేశం బాగుంటుంది, ఇది ఏదన్నా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఈ గుళ్ళన్నీ మళ్ళీ చూడాలని, మళ్ళీ దీనికి కొంచెం ల్యాండ్ అట్లాంటి సమకూర్చుండని మొన్న ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అలా చేస్తే మళ్ళీ ఈ ప్రజలంతా చాలా అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ పట్టణంగా చూడాలని మా కోరిక. ఈ ప్రజలంతా బాగుండాలని మా ఆశ. మోటుపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయటం, మ్యూజియం నిర్మించటం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి చేయటం ఎజెండాగా సమావేశాలు జరిపారు. ఆనాటి 3 కీలకమైన అభయ శాసనాలను తెలుగులో అనువదించాల్సిన అవసరాన్ని కూడా కలెక్టర్ గుర్తించారు. సముద్ర వర్తకాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ల ప్రాణాలకు, సరుకుకు హామీ ఇచ్చేలా ఆ రోజుల్లోనే భీమా సౌకర్యం కల్పించిన సంగతులు గుర్తు చేసే శాసనపు అనువాదాల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అభయ శాసనం, గణపతి దేవుడు అభయ శాసనం ఒకటి, అనపోతారెడ్డి శాసనం ఒకటి, ప్రౌఢదేవరాయలు ఒకటి, మన బోర్డులు ఈనాటి పిల్లలకి అర్థమయ్యేలాగా రెప్లికా చేయడము, అదే బోర్డులోనే వీలైతే దాన్ని తెలుగు మీనింగ్ అనువాదం చేయటం. అనువాదం అంటే బాగా అంటే ఈరోజు పిల్లలకి అర్థమయ్యేలాగా, ఈరోజు యూత్కి అర్థమయ్యేలాగా. అట్లా మనము ఎన్ని శాసనాలు ఉన్నాయి అన్నీ కూడా అంటే వాళ్ళు అర్థం చేసుకొని ఆ సంవత్సరాలని చూసి ఇప్పుడు ఆయన చెప్పారే లైఫ్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, వాళ్ళ సరుకులకి అన్నిటికీ భద్రత కల్పిస్తున్నాను అని చెప్పి ఏదైతే ఆయన అభయం ఇస్తాడో దాన్ని చదవగానే వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేటట్టు. అంటే ఇక్కడ పలానా శతాబ్దంలో ఇక్కడ సముద్ర వర్తకం పెద్ద ఎత్తున జరిగింది. ఆ జరిగినప్పుడు ఆ సంవత్సర కాలంలో అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రాజు ఉన్నారో ఆయన ప్రాంతం ఇది, ఆయన
రాజ్యంలోని అంతర్భాగం. అందులో ఆయన అభయ శాసనాన్ని వేయిస్తూ ఈ విధంగా ప్రకటన చేశాడు అని ఆ ప్రకటన తెలుగులో మీనింగ్ వచ్చేటట్టుగా అది చదివితే వాళ్ళకు ఒక రకమైన ఒక ఫీలింగ్ వస్తుంది. 1224 నాటి ఉప్పెనలో కొట్టుకుపోక మునుపు రేవు పట్టణం ఎంతగా ప్రసిద్ధి చెందిందో విదేశీ చరిత్రకారులు కూడా రాశారు. ఎంతో మంది యాత్రికులు తమ గ్రంథాలలో ఇక్కడ పరిస్థితులు ప్రస్తావించారు. ఆనాటి వైభవం రాకపోయినా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని స్థానికుల ఆశ. వజ్రాలు, వైడూర్యాలు, రాసులు పోసి అమ్మేవాళ్ళండి. కానీ ఇప్పుడు అదంతా కన్వర్ట్ అయిపోయిందండి. మా ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తే ఇక్కడ పర్యాటక రంగం బాగా ఎక్కువ ఉంది కాబట్టి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి మా చుట్టుపక్కల గ్రామాలన్నీ బాగా అభివృద్ధి చెందుతాయండి. ఇక్కడ ప్రాంతం బాగా వెనకబడిపోవడం వల్ల ఇక్కడ మత్స్యకారులు, బాగా చేపల వేటకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వ్యవసాయ పనులు చేసుకొని లేకపోతే చేపల వేటకు వెళ్ళి బాగా పని చేసుకొని బతుకుతున్నారండి. ఇక్కడ ఏదైనా పర్యాటకంగా అభివృద్ధి చెందితే మా ఊళ్ళో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి అవకాశాలు వస్తాయని వాళ్ళు నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ జీవనం సాగించడానికి అనువుగా ఉంటుందండి. స్థానికుల ఆశలకు తగ్గట్టే కలెక్టర్ ఆలోచనలు కూడా ఉన్నాయి. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లు సీసీఎల్ఏకు పంపాలని నిర్ణయించారు. ఆక్రమణల నుంచి ఆలయ భూమిని కాపాడాలని నిర్ణయించారు. అక్కడి రుద్రంపురంలో తుఫాను షెల్టర్ ఎదురుగా ఉన్న 4.5 ఎకరాల ఖాళీ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 10.9 ఎకరాల భూమిని కోదండరామస్వామి దేవాలయానికి కేటాయించే అంశంపై దృష్టి సారించారు. 100 ఎకరాల పరిధిలోని బయోడైవర్సిటీ భూమిని కూడా కలెక్టర్ పరిశీలించారు. కాకతీయులు, చోళరాజుల నాటి శాసనాలు, పంచలోహాలను చినగంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని కలెక్టర్ అంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద హైదరాబాద్ మ్యూజియం, చెన్నై మ్యూజియం, విజయవాడ మ్యూజియంలో ఉండగా వాటిని తెప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమీక్షా సమావేశాల్లో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్యప్రకాశ్రావు, శాసనాల పరిశోధకులు డాక్టర్ బి రమేష్ చంద్రబాబు, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంస్థ అధ్యక్షులు డాక్టర్ పిసి సాయిబాబు, పురావస్తు శాస్త్రవేత్త జ్యోతి చంద్రమౌళి, మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి దశరథ రామిరెడ్డి, సభ్యులు ఊటుకూరు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొనటాన్ని బట్టి అందరి సూచనలతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.